నోచుకోవట్లేదు, అభివృద్ధికి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. సో రోజు రోజుకి అట్లా అవుతున్నాయి. ఇక్కడనే ఇంకో వార్త ఉన్నది. సో ఇవాళ చాలా అంశాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఇంకో వార్త ఏముంది కనబడుతుందానే, ట్రాఫిక్ చలాన్లు 3 నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్సులు క్యాన్సిల్ అంట. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు, కసరత్తు మొదలెట్టిన రవాణా శాఖ. పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఫోకస్, త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం. ఇక 7 నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో 18,978 మంది లైసెన్సులు కట్ అయిపోయినాయంట. సో చాలామంది ఉంటారు, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేనంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటా, ట్రాఫిక్ చలాన్లే ఉండవు. కానీ కొంతమంది ఉంటారే, ఏమవుతుందిలే 3 చలాన్లు ఉన్నాయి కదా, 4 చలాన్లు ఉన్నాయి కదా, ఎవడు చూస్తున్నాడు, ఎవడు పట్టుకుంటున్నాడు, ఏమవుతుంది అని చెప్పేసి చాలామంది చలాన్లు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. హెల్మెట్ పెట్టుకోరు, రూల్స్ పాటించరు, సిగ్నల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు కదా. సో ఇటువంటి వారి కోసమే పోలీసు వాళ్ళు ఇక కొత్తగా ఒక పథకాన్ని అమలు చేసి ఆలోచన చేస్తున్నారు. పథకం కాదు కానీ నేను చెప్తాను, ఒక పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏందా పథకము? ఏందా పథకం అంటే, ట్రాఫిక్ చలాన్లు కనుక 3 నెలల కంటే ఎక్కువ పెండింగ్లో పెడితే మీ లైసెన్స్ రద్దు. ఇదే మరి కొత్తగా వాహనదారులకు పెట్టినటువంటి పథకం. ఇక కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో 1, 2, 3 సార్లు దొరుకుతారు. సరే అని చెప్పి పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, వదిలేస్తారు, ఎంతో కొంత జరిమానా తీసుకుంటారు. కానీ ఈ పార్ నుంచి అట్లా కాదట. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన, చలాన్లు 3 నెలల కంటే ఎక్కువ పెండింగ్లో పెట్టినా, రూల్స్ పాటించకపోయినా, సిగ్నల్స్ బ్రేక్ చేసినా మీ లైసెన్సులు రద్దు చేసి మళ్ళీ బండి మీద ఎక్కకుండా చేస్తారట. మీరు లైసెన్స్ లేకుండా బండి మీద ఎక్కినా, రోడ్డు మీదకి వచ్చినా ఇక తీసుకుపోయి బొక్కలు నూకుతారు, ఇక జైల్లో వేస్తారు. సో ఇవన్నీ కఠినమైనటువంటి నియమ నిబంధనలు పెట్టారు. ఇప్పటికైనా కొంతమంది పేరెంట్స్ వాళ్ళు 18 ఏళ్ళు కూడా ఉండవు. మొన్న కొన్ని సోషల్ మీడియాలో రీల్స్ చూస్తే మొత్తం 16, 15 ఏళ్ళ పోరగాన్లే ఒక్క స్కూటీ మీద 4 పోతున్నారు. ఎక్స్పెరిమెంట్లు, స్టంట్లు చేస్తున్నారు వాళ్ళు. సో దయచేసి ఫ్యామిలీ ఒకసారి ఆలోచించండి. లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి దొలకుర్రి, మనకి బండి ఎక్కున్నరి, వాడు బాగానే ఉంటాడు కానీ ఎవరైనా గుర్తే అవతోడు వస్తాడు. సో కఠినమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు కాబట్టి. సో దయచేసి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఎదుటోళ్ళు మంచిగా మరి రోడ్డు మీద పోవాలన్నా కూడా దయచేసి మీరు కొన్ని జాగ్రత్తలు పాటించండి. పోరగాళ్ళకు బండ్లు ఇవ్వకండి. పెద్దోళ్ళు కూడా లైసెన్సు రద్దు కావద్దంటే కొంత హెల్మెట్ పెట్టుకోండి, రూల్స్ పాటించండి. లేకపోతే ఇక మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మరి ఆ రకంగా పోలీసులు అయితే కొరడా విధించే ప్రయత్నం చేస్తుంది మీ మీద. ఇక అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాదీ ఫ్యామిలీ సజీవదానం అంటూ ఒక వార్త మనకు కామన్గా అన్ని పత్రికల్లో వస్తుంది. ఇంకేం కనబడుతున్నది, ఇక డిగ్రీపై నో ఇంట్రెస్ట్ అంటూ డిగ్రీకి సంబంధించిన